Good morning. It's me, Ramya Khan. Students, today I will explain EVS lesson. In our previous class, we discussed the plant world. And next lesson, students. Students, do you know what we go to learn today? Yeah, good. Water. Today we will discuss here water. Okay? Water is colorless and tasteless. Okay? Water colorless అలాగే tasteless. వాటర్ కి కలర్ ఉండదు అలాగే టేస్ట్ కూడా ఉండదు. ఓకే టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే వాటర్. ఓకే టుడే విల్ గో టు లెర్న్ టుడే వాటర్. ఓకే స్టూడెంట్స్, first of all water. Today I will explain sources of water, underground water, rivers, storing water, rain, lakes and ponds, oceans and seas. Okay students, first of all we will discuss water. All living things we need water to survive. All we need water for drinking, bathing, cleaning, washing and cooking. So and also more than activities, many activities. And plants need water for grow, live and grow. And animals, birds also need water to drinking and bathe. Okay, మనం వాటర్ లేకుండా అసలు జీవించలేము. ఫుడ్ లేకుండా అయినా 2 days ఉండగలం, కానీ వాటర్ లేకపోతే అసలు మనం ఉండలేము. ఎయిర్ వాటర్ కూడా, ఎయిర్ అనేది అలాగే వాటర్ అనేది చాలా అవసరం. మనకి గాలి నీరు చాలా అవసరం, నిత్యావసరం అన్నమాట. ఓకే నెక్స్ట్ అలాగే వాటర్ ఇంకా మనతో పాటు మన హ్యూమన్స్తో పాటు ఇంకా దేనికి అవసరం? ప్లాంట్స్కి అంటే మొక్కలకి పెరగడానికి అలాగే జీవించడానికి వాటర్ చాలా అవసరం. అలాగే ఇంకా బర్డ్స్ అండ్ యానిమల్స్ అంటే పక్షులకి జంతువులకి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. తాగడానికి అలాగే స్నానాలు చేయడానికి అలాగే మనకు కూడా చాలా వేరియస్ మెనీ యాక్టివిటీస్ అవసరం. చాలా నీడ్ ఆఫ్ మెనీ యాక్టివిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్, నెక్స్ట్ క్లీనింగ్ అండ్ వాషింగ్, కుకింగ్ అండ్ నెక్స్ట్ వన్ బాతింగ్. ఇలా చాలా యాక్టివిటీస్ మన రోజు నిత్యావసరం చేసే. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మన బ్రషింగ్ దగ్గర నుంచి అండ్ అలాగే మనం నిత్యావసరం చేసే నిత్య కృత్యాల్లో కూడా మనకి వాటర్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఓకే టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ మెయిన్ పాయింట్స్ టుడే టాపిక్స్. అండ్ ఓపెన్ పేజ్ నెంబర్ 102, I mean 102, 102. Okay students, look here, water. Okay, look there. All living things need water to survive. We need water for drinking, bathing, washing, cooking and many other activities. Plants need water to live and grow. Animals also need water to drink and bathe. About 3/4 of our Earth's surface is covered with water. Therefore, Earth is also known as blue planet. Most of the water on the Earth is present in seas and oceans, which is salty. Some part of water frozen in the form of ice or snow. Only 1% of Earth's water is fresh drinking water, which is available in rivers, lakes and wells. Students, చెప్పుకున్నాం కదా మనం జీవించడానికి వాటర్ చాలా అవసరం. మనతో పాటు బర్డ్స్ అలాగే యానిమల్స్ కూడా వాటర్ అనేది చాలా అవసరం. మన యొక్క భూమి ఉపరితలం అంటే మన భూమి యొక్క ఉపరితలం 3 వంతులు మనకి నీరే ఉంటుంది. ఓకే, 1 వంతు మాత్రం ల్యాండ్ ఉంటుంది. సార్ సీ ద పిక్చర్ ఆన్ యువర్ లుక్ హియర్, లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ ఓన్లీ. లుక్ కేర్ఫుల్లీ. ఓకే, మన యొక్క భూమి ఉపరితలంలో 1 వంతు మాత్రమే ల్యాండ్. చూసారా, 3 వంతులు వాటరే ఉంటుంది. చూసారు కదా, ఎక్కువ శాతం ఏముంది? వాటరే ఉంది మన యొక్క భూమి ఉపరితలం పైన. 1 భాగం మాత్రమే భూమి ఉంది. తర్వాత ఈ ఉపరితలం చుట్టూరు మనకి వాటరే ఎక్కువ ఉంది. 3 వంతులు వాటరే ఉంటుంది. అలాగే ఇది దీని అందుచేత మన భూమిని ఏమంటాం? ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తూ ఉంటాం. ఇంకా మోస్ట్ వాటర్ ప్రజెంట్ సీస్ అండ్ అలాగే 1 భాగం అంటే కొంచెం ఎక్కువ భాగం వాటర్ అనేది ఇక్కడ 3 భాగాలు ఉంది కదా, ఇందులో ఎక్కువ భాగం ఓషన్ అండ్ సీస్ అంటే సముద్రాలు, మహాసముద్రాల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
అంటే వాటర్ షీస్ తెలుసు కదా మీకు, సముద్రాలు, ఓషన్స్ అంటే మహాసముద్రాలు. ఈ సముద్రంలో నీరు ఎప్పుడైనా ఎవరైనా టేస్ట్ చేస్తారా? ఎస్, సముద్రంలో బీచ్కి వెళ్ళినప్పుడు స్నానం చేసుకుంటాం కదా మనం. ఆ వాటర్ ఎలా ఉంటుంది? సాల్టీగా అంటే ఉప్పగా ఉంటుంది. అవి తాగడానికి ఏమాత్రం పనిచేయదు. ఓకే, నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. ఓకే, అవి తాగడానికి ఏమాత్రం మనకు ఉపయోగపడే వాటర్ అనేది. అటువంటి వాటర్ ఎక్కువ భాగంలో ఉంటుంది అన్నమాట. వాటర్లో 3/4 ఎక్కువ భాగం సీ అండ్ ఓషన్స్లోనే ఉంటుంది. అలాగే నెక్స్ట్ కొంచెం భాగం, మరికొంత భాగం ఏమవుతుందంటే వాటర్ ఐసర్స్లో అంటే మంచుతోటి అలాగే పొగతో కూడి ఉంటుంది. వాటర్ అనేది మంచు రూపంలో అలాగే పొగ రూపంలో ఉంటుంది వాటర్. అలాగే 1% మాత్రమే, కేవలం 1% ఓన్లీ 1% అంటే 1% అంటే 1% మాత్రమే మనకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. అంటే త్రాగడానికి ఉపయోగించే వాటర్ 1% మాత్రమే ఉంటుంది వాటర్లో. అది ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంటుందంట? రివర్స్, లేక్స్ అండ్ వెల్స్. సరస్సులు, రివర్స్ అంటే నదులు, సరస్సులు అలాగే బావుల నుంచి మనకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అంటే నీటి వనరులు. నీటి వనరుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. లెట్ us study about the various sources of water. Rain. Rain is the main source of water on earth. It fills rivers, lakes and ponds during the monsoon season. Some rainwater seeps into the ground and fills wells and raises groundwater level. Rain is అంటే వర్షం. రెయిన్ తెలుసు అందరికీ. రైన్ ఎస్, వర్షం. వర్షం అనేది ప్రధానమైన నీటి వనరు. మన భూమిపైన ప్రధానమైన వనరు ఏంటి? నీటి వనరు ఏంటి? ఎస్, రెయిన్. వర్షం అనేది మన యొక్క ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం వచ్చిన నీరు మన యొక్క భూభాగంలో భూగర్భ జలంలో కలవడం జరుగుతుంది. అలాగే ఇది ఎక్కువ వర్షాకాలంలో ఏం చేస్తుంది? వర్షం వచ్చినప్పుడు మనకి అందుబాటులో రివర్స్, లేక్స్, పౌండ్స్ అంటే చెరువులు అలాగే నదులు, సరస్సులు కూడా వాటర్ వర్షం నీటితో నిండు ఉంటాయన్నమాట. వర్షాకాలంలో మాత్రమే వర్షం ఈ పౌండ్స్ అన్ని నిండుతూ ఉంటాయి అన్నమాట. సమ్ వాటర్ స్పేస్ అంటే సీప్స్ కొన్ని అవుతాయి. కొన్ని వాటర్లో కొంచెం వాటర్ మాత్రం వర్షం నుంచి వచ్చిన వాటర్ మాత్రం భూగర్భ జలంలో స్టోర్ చేయబడి ఉంటుందన్నమాట. అలాగే ఏం చేస్తుంది? ఇది భూగర్భ జలంలో వాటర్ యొక్క లెవెల్ని పెంచుతుంది అన్నమాట. గ్రో చేస్తుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటే లెవెల్ని రేజ్ చేస్తుంది, పెంచుతూ ఉంటుంది అన్నమాట భూగర్భ జలంలో యొక్క వాటర్ లెవెల్. అలాగే నెక్స్ట్ వన్ అండర్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలం. భూగర్భంలో ఉండే అంటే మన యొక్క అండర్ గ్రౌండ్ అంటే భూమి కింద భాగంలో ఉండే జలం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ద రెయిన్ వాటర్ దట్ సీప్స్ ఇంటూ ద గ్రౌండ్ గెట్స్ కలెక్టెడ్ యాజ్ అండర్ గ్రౌండ్ వాటర్. దిస్ వాటర్ ఈజ్ సేఫ్ అండ్ క్లీన్ ఫర్ డ్రింకింగ్. వెల్స్ అండ్ పబ్స్ and tube wells are used to take out underground water. Sometimes underground water appears on the surface in the form of springs. ఈ రైన్ నుంచి వచ్చే వాటర్ చెప్పుకున్నాం కదా, కొన్ని కెనాల్స్ అలాగే రివర్స్, పౌండ్స్ కూడా ఫుల్ అవడం జరుగుతుంది. అలాగే కొంచెం అందులో సమ్ ఆఫ్ వాటర్ భూగర్భ జలంలో కావడం జరుగుతుంది చెప్పుకున్నాం కదా. ఆ భూగర్భంలో ఉన్న వాటర్ని మనం వాటర్ ఫ్రెష్ వాటర్ అన్నమాట. డ్రింకింగ్కి మనం యూజ్ చేసే వాటర్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. వాటర్ భూగర్భ జలంలో ఉన్న వాటర్, ఆ వాటర్ని మనం తాగడానికి ఉపయోగిస్తాం. ఎలా అంటే మన భూగర్భ జలంలో ఉన్న వాటర్ మనం ఎలా తీసుకుంటాం? ఎస్, మీకు తెలుసు, పంప్స్, హ్యాండ్ పంప్స్ అంటే పైప్ అంటాం కదా మనం. పైపుల ద్వారా, బావుల ద్వారా అలాగే ట్యూబ్ వెల్స్ అంటే గొట్ట బావుల ద్వారా కూడా మనం ఆ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ భూగర్భ జలం ఎలా కనిపిస్తుందో మనకి స్ప్రింగ్ రూపంలో కనిపిస్తుంటుంది అన్నమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆన్ ద పేజ్ నెంబర్ 103. Lakes and ponds. A large area of water surrounded by land is called a lake. An area of water smaller than a lake is called a pond. A pond may be natural or man-made. చూసారా ఇక్కడ లేక్స్ అండ్ పౌండ్స్ అంటే, లేక్స్ అంటే సరస్సులు మరియు చెరువులు. సరస్సులకి చెరువులకి తేడా డిఫరెంట్ అంటే చూడండి. లార్జ్ ఏరియా అంటే భూమి చుట్టూ ఉన్న నీటి విస్తీర్ణాన్ని సరస్సు అంటారు. భూమి చుట్టూ ఉన్న నీటి విస్తీర్ణాన్ని సరస్సు అంటారు. అలాగే సరస్సు కన్నా చిన్నగా ఉండేదాన్ని ఏమని చేస్తాం? పౌండ్ అంటే చెరువు. సరస్సు కన్నా ఇది చిన్నగా ఉంటుందన్నమాట. కానీ ఇది పౌండ్ అనేది న్యాచురల్ అంటే ప్రకృతి పరంగా ఉంటుంది, లేకపోతే మ్యాన్ మేడ్ అంటే మనుషుల చేత నిర్మించబడుతుంది. పౌండ్ అనేది చెరువులు తవ్వుతూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు సరౌండింగ్స్లో. ఎస్, ఆ పౌండ్ అనేది చెరువులు అనేవి మనుషులతో నిర్మించబడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ రివర్స్ అంటే నదులు. The rivers which get their water from rain are called rain-fed rivers. They do not flow throughout the year. They dry up during the summer season, but have plenty of water in the rainy season. For example, Krishna, Kaveri, Godavari, Narmada and Mahanadi rivers.
ఓకే స్టూడెంట్స్, ఇక్కడ రివర్స్ అనేవి రెయిన్ ఫెడ్ రివర్స్ అలాగే స్నో ఫెడ్ రివర్స్ 2 టైప్స్ ఉన్నాయి రివర్స్లో. అలాగే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి రెయిన్ ఫెడ్ రివర్స్ అంటే ఇది వర్షం నుండి నీరు వచ్చే నదుల్ని, అంటే వర్షం నుంచి తీసుకునే నదుల్ని, వర్షం నుంచి నీరు వస్తుంది కదా, ఆ నీరు తీసుకునే నదుల్ని రెయిన్ ఫెడ్ నదులు అంటారన్నమాట. ఈ నదులు ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండవు, ఎందుకంటే ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండవు. ఎక్కువగా వస్తాయి మనకి వర్షాకాలంలో వస్తాయి కాబట్టి వర్షాకాలంలో మాత్రమే ఈ యొక్క నదులు మనకి ఫుల్గా ప్రవహిస్తూ ఉంటాయి, ఫ్లో అవుతూ ఉంటాయి. రిమైనింగ్ డేస్ అంటే రిమైనింగ్ సీజన్స్లో మనకి ఇవి డ్రై అయిపోతుంటాయి, అంటే ఎండిపోతాయి అన్నమాట ఈ నదులు. అవి ఏంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా అంకులు, ఎగ్జాంపుల్స్ ఏంటి కృష్ణ, కావేరి, గోదావరి, నర్మదా అండ్ మహానది రివర్స్. ఓకే నెక్స్ట్ second one snow fed rivers. The rivers which get water from the melting of ice and snow from high mountains are called snow fed rivers. They do not dry up in any season. For example, Ganga, Yamuna and Brahmaputra rivers. ఇంకొకటి మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ రెయిన్ ఫెడ్ రివర్స్ అనేవి వర్షం వచ్చినప్పుడు మాత్రమే అవి ఫుల్గా ఫ్లో అవుతాయి. కానీ ఈ మనకి ఏ సీజన్లో కూడా ఇవి ఫ్లో అవ్వవు. ఏంటవి? రెయిన్ ఫెడ్ రివర్స్ రెయిన్ సీజన్లో మాత్రమే అవి ఫ్లో అవుతుంటాయి. కానీ మనం చెప్పుకున్న స్నో ఫెడ్ రివర్స్ అనేవి ఎప్పుడు కూడా నిరంతరం ప్రతి సంవత్సరం కూడా వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. ఎలా అంటారు స్నో ఫెడ్ రివర్స్ అంటే మీన్స్ ఏంటి? స్నో ఫెడ్ రివర్స్ ఎక్కడ తీసుకుంటే వాటర్ అంట ఎత్తైన పర్వతాల నుండి మంచు మరియు మంచు నుండి కరిగితే నీరు వస్తుంది కదా, ఆ నీరుతో పొందే నదుల్ని స్నో ఫెడ్ రివర్స్ అంటాం అన్నమాట. అంటే ఎత్తైన పర్వతాలు ఉంటాయి కదా, పెద్ద పర్వతాలు, ఆ పర్వతాల నుంచి వచ్చిన మంచు మరియు ఆ మంచు కరిగే వచ్చే ఆ నీటి ద్వారా నిండే నదుల్ని స్నో ఫెడ్ రివర్స్ అంటారు, అంటే స్నో ఫెడ్ రివర్స్. అలాగే రెయిన్ ఫెడ్ రివర్స్ వచ్చేసి రైనీ వాటర్తో ఫుల్ అవుతాయి. అవి ఎప్పుడు డ్రైగా ఉంటాయి, ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే ఉంటాయి. అలాగే ఈ స్నో ఫెడ్ అనేవి నిరంతరం కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఓషన్ అండ్ సీస్ అంటే మహాసముద్రాలు మరియు సముద్రాలు. ఓకే, మీకు తెలుసు కదా సముద్రాలు మహాసముద్రాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. An ocean is huge body of water. There are 5 oceans in the world. There are the Pacific, Atlantic, Indian, Arctic and Antarctic. A sea is also a large water body but smaller than an ocean. There are many seas in the world. The water present in the sea and ocean is salty and is not fit for drinking. విన్నారు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ మహాసముద్రం అనేది నీటి యొక్క భారీ శరీరం అన్నమాట. నీరు ఎక్కువగా ఉండే ప్రదేశం ఏంటంటే ఓషియన్, అంటే మహాసముద్రంలో నీరు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నీటి యొక్క భారీ శరీరం అని ఈ ఓషియన్ని పిలుస్తూ ఉంటాం. ఈ ఓషియన్ అలాగే నెక్స్ట్ మన యొక్క వరల్డ్ ప్రపంచంలో మనకి 5 ఓషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మహాసముద్రాలు పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, ఆర్కిటిక్, అంటార్కిటిక్. ఓకే, వీటిని మహాసముద్రాలు అంటాం అన్నమాట. 5 ఉన్నాయి. అలాగే ఈ సముద్రం కూడా మహాసముద్రం లాగా ఉంటుంది సముద్రం కూడా, కానీ మహాసముద్రం మీద కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట. స్మాలర్ దెన్ ఓషియన్స్ అంటే ఓషియన్స్ మీద చిన్నగా ఉంటుంది ఈ సీ అనేది, సముద్రం మనం చూస్తే చాలా పెద్దగా ఉంటుంది కదా, అలాంటి మహాసముద్రం ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. నెక్స్ట్ అలాంటి వాటర్లో ఓషియన్స్ సీస్లో ఉన్న వాటర్ ఎలా ఉంటుందంటే సాల్టీగా ఉంటుంది. ఏదో చెప్పుకున్నాం కదా మనం, ఇదివరకు చెప్పుకున్నాం 10 minutes బ్యాక్. వాటర్ అనేది సాల్టీగా ఉంటుంది, నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్, అంటే తాగడానికి ఏమాత్రమో పనిచేయదు. నెక్స్ట్ నేమ్ ద ఓషియన్ అండ్ సీస్ దట్ సరౌండ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండం చుట్టూ ఉన్న సముద్రాల గురించి మీకు తెలిసిన పేర్లు అంకులు రెచ్చనున్నారు. కింద మీరు చూసినట్టయితే 103లో బ్లాంక్స్ ఇచ్చారు అంకులు. ఓషియన్స్, సీస్, మీకు తెలిసిన ఓషియన్స్ అలాగే సీస్ కూడా రెచ్చనున్నారు. ఓకే, కరెక్ట్ చేసి రెడ్ చేసి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఆన్ ద పేజ్ 104 స్టోరింగ్ వాటర్ అంటే నీటి నిల్వ చేసే పద్ధతులు. స్టోరింగ్ వాటర్ అంటే నీటి నిల్వలు. ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. So rain is main sources of water, but it does not rain throughout the year. So we need to store and conserve water. This is done by buildings, dams, canals and reservoirs. చూసారు స్టూడెంట్స్, స్టోరింగ్ వాటర్ అంటే మనకి వర్షాకాలంలో వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ అన్ని లేక్స్ కానీ నదులు, రివర్స్, లేక్స్, పంప్స్ కూడా అన్ని ఫుల్గా ఉంటాయి. రిమైండ్ చేసుకోవాలి ఎలా సమ్మర్ సీజన్లో, అలాగే మనకి వింటర్ సీజన్లో కొంచెం వాటర్ రైన్ వాటర్ తక్కువైపోతుంది. అలా ఏం చేయాలంటే మనం ఆ రైన్ వాటర్ నుంచి వచ్చే వాటిని మనం నిల్వ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసే వాటికి మనం కొన్ని నిర్మించడం జరిగిందన్నమాట. వాటి వర్షం ప్రధాన నీటి వనరు తెలుసు కదా, మనం చెప్పుకున్నాం కదా, రెయిన్ ఈజ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టోరింగ్ వాటర్, సోర్సెస్ ఆఫ్ వాటర్. అంటే ప్రధానమైన వనరు వర్షం. ఆ వర్షం అయినప్పటికీ మన ఏడాది కూడా వర్షం రావు కదా,
ఎస్, వర్షాకాలంలో మాత్రం వర్షాలు వస్తాయి, ఎండాకాలంలో అలాగే శీతాకాలంలో మనకు వర్షాలు తక్కువగా వస్తాయి కానీ తక్కువగా వస్తాయి కానీ మరీ అంత ఎక్కువగా రావు. అందుకు మనం ఏం చేయాలంట, వీటిని రిజర్వ్ అంటే స్టోర్ చేసుకోవడానికి మనం ఏం నిర్మించుకోవాలంట, డ్యామ్స్ అంటే ఆనకట్టలు, కెనాల్స్ కాలువలు, అలాగే రిజర్వాయర్స్ అంటే జలాశయాలు నిర్మించుకోవాలన్నమాట. అవి కింద అంకుల్ పిక్చర్స్ జరగచ్చు, చూడండి ఒకసారి. డ్యామ్, కెనాల్, రిజర్వాయర్. ఇప్పుడు ఈ కెనాల్, డ్యామ్, రిజర్వాయర్ గురించి తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, లెట్స్ మూవ్. డ్యామ్ అంటే ఆనకట్ట. ఓకే, డ్యామ్ చూసి ఉంటారు మీరు, చాలా డ్యామ్ చూసి ఉంటారు. ఆనకట్ట ఒకసారి చూద్దాం డ్యామ్ అంటే ఏంటో. A dam is a wall built across a river to hold back or block the flow of river water. This water is stored and used to generate electricity, irrigate fields and for domestic purposes. Canal. ఓకే, డ్యామ్, కెనాల్ తర్వాత నెక్స్ట్ కెనాల్. డ్యామ్ అంటే ఏంటో చెప్పుకునే ముందు, ఆనకట్ట అనేది నదికి అడ్డు అంటే నీటి యొక్క ప్రవాహానికి, అలాగే దాన్ని నిరోధించడానికి నీటి యొక్క ప్రవాహాన్ని నిరోధించడానికి నదిలో మధ్యలో కట్టే గోడ లాంటిది. ఓకే, ఆనకట్ట గోడలా కట్ట నిర్మిస్తారు అన్నమాట, దాన్ని ఆనకట్ట అంటాం. ఎందుకు అది నది యొక్క ప్రవాహాన్ని, అలాగే నది యొక్క నీటి ప్రవాహాన్ని అధిగమించడానికి, అలాగే నిరోధించడానికి ఆ డ్యామ్ అనేది నిర్మించడం జరుగుతుందంట. అలా నిల్వ చేసిన నీటి ద్వారా ఏం చేస్తారంట, నిల్వ చేసిన నీటి ద్వారా మనకి విద్యుత్ ఉత్పత్తి చేస్తారంట. అంటే కరెంట్ తెలుసు కదా, విద్యుత్ అని, ఆ కరెంటు ఉత్పత్తి చేయడం. అలాగే వ్యవసాయ సాగు భూములకి అంటే ఇరిగేట్ ఫీల్డ్స్ అంటే వ్యవసాయపు సాగు భూములకి, అలాగే డొమెస్టిక్ పర్పసెస్ అంటే దేశీయ అవసరాలకి ఉపయోగిస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ కెనాల్, ఫినిష్ కదా డ్యామ్. నెక్స్ట్ కెనాల్. ఏ కెనాల్ ఈజ్ ఏ ఛానల్ ఆఫ్ వాటర్ టేకెన్ ఫ్రమ్ ఏ రివర్ యూజ్డ్ టు ఇరిగేట్ ద ఫీల్డ్స్. కాలువ అనేది పొలాలకి నీరు అందించడానికి, అంటే పొలాలకి నీరు అందించడానికి నది నుండి తీసిన నీటి మార్గం అన్నమాట కెనాల్ అంటే కాలువ అనేది ఎలా అంటే నది నుంచి మనకి పంట పొలాలకు అవసరమైన నీరుని అందించడానికి తీసిన నీటి మార్గాన్ని కెనాల్ అంటామన్నమాట. నెక్స్ట్, అవి ఎందుకు ఉపయోగిస్తాం మనం, వ్యవసాయానికి, వ్యవసాయ భూములు, సాగు భూములకి ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్, రిజర్వాయర్. A reservoir is an artificial or man-made tank built behind a dam to store the blocked water of the river. Later, this stored water is used for various activities. అలాగే రిజర్వాయర్ అనేది కృత్రిమ లేదా మానవుడి చేత నిర్మించబడుతుందంట. అంటే మనుషులు నిర్మిస్తారన్నమాట దాన్ని. ఓకే, బిల్డింగ్ కట్టారు కదా, అలాగే సేమ్ రిజర్వాయర్ కూడా మనుషుల చేత అలాగే కృత్రిమంగా ఇది నిర్మించబడుతుందంట. ఇలాగే నది నీటి నుంచి ప్రవహించేదాన్ని స్టోర్ చేసిన వాటర్ వేరియస్ యాక్టివిటీస్ అంటే రకరకాలైన యాక్టివిటీస్కి ఉపయోగించగలుగుతుంది. చెప్పుకున్నాం కదా మనం, ఎలక్ట్రిసిటీ, జనరేట్ ఎలక్ట్రిసిటీ, అలాగే ఇరిగేట్ ఫీల్డ్స్ అండ్ డొమెస్టిక్ పర్పస్, అలా రిమైనింగ్ వేరియస్ యాక్టివిటీస్కి వాటిని యూజ్ చేయడం జరుగుతుందంట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సమ్ పాయింట్స్ ఆర్ దే and I will explain next class. Okay students, do you understand? First of all, water and land water, sources of water, underground water, rivers storing water, rain, lakes and ponds, ocean, seas. Okay students, do you understand? I hope you understood. Okay students, thank you.